నో డౌట్, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ప్రశ్న జాతీయ వ్యాప్తంగా మారుమోగుతోంది. అయితే ఒక్కసారి సినిమా విడుదలైన తర్వాత దీనికి లభించే సమాధానం బాహుబలి 2 ఫేట్ ను కూడా డిసైడ్ చేయొచ్చు. అయితే ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాలు ట్రేడ్ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. దేశీయ మార్కెట్లోనే కాదు, ఓవర్సీస్ లో కూడా బాహుబలి 2 కోసం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు భారీ రిస్క్ చేస్తున్నారని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. బాహుబలి సినిమాకు వచ్చిన కలెక్షన్స్ బట్టి బాహుబలి 2ను కొనుగోలు చేయడం డిస్ట్రిబ్యూటర్ల వంతవుతుంది. అయితే బాహుబలి 2 సినిమా ఆయా ఏరియాలలో ఎంతైతే వసూలు చేసిందో అంతకు మించిన మొత్తాన్ని పెట్టి ఈ బాహుబలి 2ను కొనుగోలు చేస్తున్నారు. అంటే బాహుబలి సాధించిన కలెక్షన్స్ కు రెండింతలు సాధిస్తే గానీ ఆయా డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు లాభాలు ఆశించలేని పరిస్థితి. దేశీయంగా ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ ఓ రేంజ్ లో సాగగా, తాజాగా ఓవర్సీస్ థియేటర్ హక్కులను దాదాపుగా 45 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఇంత పెద్ద మొత్తం అనేది బాలీవుడ్ హీరోలకు కూడా సాధ్యం కాని విషయం. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీని తిరిగి రాయడానికి బాహుబలి 2 సిద్ధంగా ఉందనేది నిజం. అయితే అంత మొత్తంలో కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు నష్టాలు రాకుండా బయటపడాలంటే బాహుబలి 2 దాదాపుగా $9.5 మిలియన్ వసూలు చేయాలి. మరి ఫస్ట్ పార్ట్ కలెక్షన్స్ గమనిస్తే దాదాపుగా $7.5 మిలియన్ నమోదైంది. దీంతో ఫస్ట్ హాఫ్ ను మించి వసూలు చేసిన అది బ్రేక్ ఈవెన్ కు మాత్రమే సరిపోతుంది. లాభాలు రావాలంటే అందుకు రెండింతలు కలెక్ట్ చేయాల్సిందే. ఒక రకంగా ఆలోచిస్తే బాహుబలి 2కి జరుగుతున్న బిజినెస్ ఇది చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవహారమని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. మరి అంతటి రిస్క్ చేసి డిస్ట్రిబ్యూటర్ల నమ్మకాన్ని నిలబెట్టి సరికొత్త చరిత్రకు బాహుబలి 2 వేదిక అవుతుందా? కానీ విని ఎరుగని విధంగా హాలీవుడ్ సినిమాలకు ధీటుగా నిలబడుతుందా? దీనికి సమాధానం లభించాలంటే ఏప్రిల్ 28వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. అయితే ఆ నమ్మకం కలిగించడానికి ఈ నెల 22వ తేదీనే ఓ చిన్న టీజర్ రూపంలో యంగ్ డబుల్ స్టార్ దర్శనమివ్వనున్నాడు. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్, ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా